నమస్తే. క్యాన్సర్ కణాలను అంతం చేయడం కాదు, వాటిని మళ్ళీ బతికించడం సాధ్యమేనా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వైద్య శాస్త్రం సాధించిన ఒక అద్భుతమైన వాస్తవ గాథ. అమెరికా శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాలను ఆరోగ్యకరమైన కణాలుగా మార్చే సరికొత్త మార్గాన్ని కనుగొని ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు, క్యాన్సర్ చికిత్స విధానాన్నే మార్చేయబోతున్న ఒక గొప్ప మలుపు. చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపించే రబ్డోమియోసార్కోమా అనే ప్రాణాంతక క్యాన్సర్ పై పరిశోధనలు చేస్తున్న సమయంలో ప్రొఫెసర్ క్రిస్టోఫర్ వాకోక్ బృందానికి ఒక అద్భుతమైన విషయం తెలిసింది. సాధారణంగా క్యాన్సర్ కణాలు అనేవి అపరిపక్వ కణాలు. అవి విభజన చెందుతూనే ఉంటాయి. శాస్త్రవేత్తలు డిఫరెన్షియేషన్ థెరపీ ద్వారా ఆ కణాలను కొన్ని జన్యువులను సవరించి అవి విభజన చెందకుండా సాధారణ కండర కణాలుగా ఎదిగేలా చేస్తారు. అంటే మృత్యువుకు కారణమయ్యే కణం ఇప్పుడు శరీరానికి ఉపయోగపడే కణంగా మారిపోయింది. ఈ ఆవిష్కరణ ఇతర రకాల క్యాన్సర్లను కూడా నయం చేయవచ్చు అనే ఆశను కలిగిస్తోంది. శాస్త్రీయ ఆవిష్కరణలో సరైన గవర్నెన్స్ మరియు నిధుల కేటాయింపు ఎంత ముఖ్యమో ఈ విజయం నిరూపిస్తోంది. వైద్య రంగంలోని లోపాలను సరిదిద్దడంలో అధికారుల అకౌంటబిలిటీ మరియు పరిశోధనా సంస్థల మధ్య ఉండే ట్రాన్స్పరెన్సీ ఈ చికిత్సను సామాన్యుడికి చేరువ చేస్తాయి. ఇది కేవలం ఒక శాస్త్రీయ విజయం మాత్రమే కాదు, మానవాళికి అందుతున్న ఒక మహోన్నతమైన పబ్లిక్ సర్వీస్. క్రీడలు లేదా పాలిటిక్స్లో ఉండే పోటీ కాకుండా ప్రాణాలను కాపాడడంలో దేశాల మధ్య ఉండాల్సిన లీడర్షిప్ నేడెంతో అవసరం. మన డెమోక్రసీలో అందరికీ సమానమైన మరియు సరసమైన వైద్యం అందడమే లక్ష్యంగా ఇలాంటి పరిశోధనలు సాగాలి. ప్రాణం తీసే వ్యాధి పక్కనే ప్రాణం పోసే మార్గం కూడా ఉంది అని నిరూపించిన ఈ పరిశోధన వైద్య శాస్త్ర చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.